డీ అడిక్షన్ సెంటర్‌లో గూడా బాగుపడని వాళ్ళని కూడా నేను బాగు చేస్తానని మీరు సవాల్ విసురుతున్నారు. సార్ ఇది ఎలా సాధ్యం? అంటే మీ స్పెషాలిటీ ఏంటి? మీ వైద్యానికున్న అర్థమైంది. స్పెషాలిటీ? అసలు యాక్చువల్ ఏంటంటే, ఒక్కొక్క దశ ఒక్కొక్కలా ఉంటుందండి. అందరూ అన్ని జబ్బులు బాగు చేయలేరు. హ్మ్. ఈరోజు సైన్స్ పెరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్‌గా చేస్తున్నారు. అన్నీ చేస్తారు, నేను అన్నీ చేస్తానని చెప్పట్లేదు. ఈరోజు సైన్స్ చాలా గొప్పగా ఎదిగింది. అయితే వాళ్ళు చేసేదేంటంటే, డాక్టర్ ఏదో కొంత సైకియాట్రిస్టో, సైకాలజిస్టో, సైకోథెరపిస్టో ఎవరో సంబడి కాంటాక్ట్స్‌లో ఉంటారు. ఒక వెన్యూ, ఒక వేదిక తయారు చేసుకుంటారు. చక్కగా అక్కడ కౌన్సెలింగ్ చేస్తారు. మంచి ఫుడ్ పెడతారు. సెక్యూరిటీ ఇస్తారు. కౌన్సెలింగ్ చేస్తారు. దీనికి వీళ్ళు లొంగట్లేదండి. ఓకే. ఇవన్నీ మహానుభావులకి అన్నీ తెలుసు. వాళ్ళకి తెలియనివేం కాదు. కాకపోతే ఆయన సింగిల్ అయిపోతాడు. ఫ్యామిలీ పెద్దదైపోతుంది. ఆయన పడే బాధలు చూడలేక ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్ళి జాయిన్ చేసి అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చి ఫుడ్ అది పెడతారనే సంగతి అందరికీ తెలుసు సార్. అవును. ఆ తరువాత నెక్స్ట్ 15 డేస్ ఆర్ 20 డేస్ ఆర్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఆయన స్టార్ట్ చేస్తాడు. అవును. ఎందుకంటే యెస్. మీ దగ్గర డబ్బు లేకపోతే ఏం చేస్తారు? ఆ ఎర్నింగ్ సోర్సెస్ చూసుకుంటారు కదా! బాడీలో ఇవి డ్రై అయిపోయి ఉంటాయి. ఇవేవైతే ఉన్నాయో బాడీలో మీకు ఆకలి ఎలాగేస్తుందో, అలాగే అది కూడా ఆ టైంకి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ గాని, హార్మోన్స్ గాని ఇవన్నీ డ్రై అయిపోయి ఉంటాయండి. ఓకే. ఈ డ్రై అయిపోవటం వల్ల మీరు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఎన్ని కౌన్సెలింగ్స్ చేసినా గాని మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారు. ఓకే. మీరు కౌన్సెలింగ్ అంటారు సార్. పిల్లలకి మందులు కావాలి, హ్మ్. పిల్లలకి పాలు కోసం, లేదంటే ఇంటికి కాయగూరల కోసం తీసుకునే డబ్బులు కూడా వాళ్ళు తట్టుకోలేక, అంటే వాళ్ళు ఆ పొజిషన్‌కి వచ్చేసి ఉంటారు. అవును. అది ఎవరైనా గానీ. దానివల్ల వాళ్ళు ఆ డబ్బు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. చిన్న పిల్లలకి పాలని ఆళ్ళకి తెలుసు. తల్లికి మందులని కూడా తెలుసు. తెలియకుండా ఏం లేదండి. అవును. మీరొకటి చెప్తున్నాను. బార్‌కి వెళ్లి లేదంటే షాప్‌కి వెళ్లి 500 నోటిచ్చి 200 బాటల్ తీసుకొని 200 బ్యాక్ సైడ్ తీసుకుంటాడండి. మైండ్ ఏం ఆగిపోలేదు. ఆయనకేం మెంటల్ ఏం రాలేదు. ఆ హ్యాబిట్ అలాంటిది. సో, ఆ కండిషన్‌లో ఉన్న వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల గాని, రిహాబిలిటేషన్ సెంటర్‌లో వేయటం వల్ల గాని ఎటువంటి ఉపయోగం లేదు సార్. తాత్కాలికంగా ఫ్యామిలీ రిలాక్స్ అవుతుంది. అంతే. 100% బా! ఆయనకి అన్ని స్థాయిలు దాటే మా దగ్గరకొస్తారండి. అవును. టోటల్‌గా అన్ని స్థాయిలు దాటే. మీరు ఫస్ట్ క్వెషన్ వేశారు. చెప్పారు ప్రేక్షకులకి. హ్మ్. చాలా బాధపడి, చాలా ఇబ్బందులు పడి, ఇంకా ఆప్షనే లేదు. అవును. ఈ భర్తతో ఉండాలా? వదిలేయాలా? పిల్లలు, గర్భిణి అంటే యూత్ కోసం చెప్తున్నా. కొత్తగా యెస్. పెళ్ళయ్యే యెస్. పిల్లలు. అవును. గర్భిణీ స్త్రీలుంటారు. ఒక పిల్ల తల్లుంటారు. ఏం చేయాలి? ఎన్నో ఆశలు, ఎన్నో ఉంటాయి. ఆ స్త్రీకి, ఆ మహాతల్లికి. కానీ ఈయన అప్పటికే ఏ సాఫ్ట్‌వేర్ ఏదని చెప్పేసి అభివృద్ధి సిటీలో ఉండి, అక్కడక్కడ అలవాట్లు నేర్చుకొని, కొన్నాళ్ళు ఏదో ఓపిక పడి, అడిక్షన్ అయినా గాని ఓపిక పడి, మొత్తం బ్రెయిన్ అంతా సర్వనాశనం చేసుకొని తాళి కట్టేస్తాడు. అవును. ఇదంతా ప్రక్రియ అంతా కలిపి 1 ఆర్ 2 ఇయర్స్‌లో అంతా బయటపడిపోతుంది. అవును. ఏంటా పరిస్థితి? అలాంటి దారుణం. కండిషన్‌లో ఉన్నోళ్ళు వందలాది మంది మన దగ్గరకొస్తున్నారండి. వాహ్! హ్మ్. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఆ పానిక్ అవుతున్నారో, ఎందుకంటే ఆ యూత్, ఆ భర్త అనేవాడు ఇప్పుడు బాగా సీనియర్స్ ఉన్నారనుకోండి, అవును. పెద్ద పెద్ద పిల్లలు అలాంటి వాళ్ళనుకోండి భరిస్తారు. భరిస్తారు. ఇన్‌స్టంట్‌గా పెళ్లయ్యి 3 ఇయర్స్, 4 ఇయర్స్ వాళ్ళుంటారు. అవును. వాళ్ళు భరించలేరు. అవును. ఎందుకంటే ఆయన సిస్టమ్ ఏంటో తెలీదావిడకి. సో, నేను ఇతన్ని వదిలేయాలా? నేను చనిపోవాలా? ఏంటి ఈ పిల్లలేంటి? ఈ భవిష్యత్తేంటి? చాలా పానిక్ అయిపోస్తారండి. అవును. అలాంటి వ్యక్తులకి మేమైతే మా మేనేజ్‌మెంట్, మా ఆల్కహాల్ ఆపే మేనేజ్‌మెంట్ ఏదైతే మా సిస్టమ్ ఏదైతే ఉందో, మా గ్రూప్ ఏదైతే ఉందో, మా స్టాఫ్ ఏదైతే ఉందో, మేమైతే ఫస్ట్ ఏం చేస్తామంటే, వాళ్ళ ఆప్యాయతగా కూర్చోబెట్టి ఫస్ట్ కౌన్సెలింగ్ చేస్తాం సార్. అచ్చా! వాళ్ళకి కౌన్సెలింగ్ చాలా అవసరం. ఓకే. ఓదార్పనేది చాలా అవసరం. ఆ కౌన్సెలింగ్‌లో 50% వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారండి. హ్మ్. ఫస్ట్ మేము పేషెంట్‌కి చూసేది లేదు. అచ్చా! పేరెంట్స్, బ్రదర్స్ ఎవరైతే ఆ! ఉన్నారో వాళ్ళ నైబర్స్ గాని, బ్రదర్స్ గాని, గార్డియన్స్ గాని వీళ్ళెవరైతే వస్తారో వాళ్ళతో ఫస్ట్ మనం కౌన్సెలింగ్ వీళ్ళకి అవసరం సార్. ఓకే. తర్వాత ట్రీట్మెంట్ అండి. సూపర్. రైట్. ఓకే సార్. అయితే మీకు తెలుసు, నాకు తెలుసు. తాగుడు మానేయి నాన్న అంటే, "నువ్వెవడురా నాకు చెప్పడానికి" అంటాడు. లేదంటే కొట్టినా కొడతారు. నేను తాగుడు మానేపిద్దాం అనుకుంటున్నాను నేనంటే ఎదురు 100% తిరిగి కొట్టినా కొడతారు. తిట్లయితే సర్వసాధారణం. "నువ్వెవడురా నాకు చెప్పడానికని." అసలు ఇప్ బ్రదర్ అయినా ఎవరైనా గాని ఎవడన్నా కానివ్వండి. అసలు తాగుబోతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. చాలా ఘోరంగా ఉంటది. సో, వాళ్ళని
వాళ్ళకు తెలియకుండా మాన్పించే టెక్నిక్ ఉంటుందా? ఉంటుందండి. ఓహ్! ఇదేంటంటే మందు అనేది తెలిసిచ్చినా పనిచేస్తుంది, తెలియకిచ్చినా పనిచేస్తుంది. అవును. కానీ తెలియకుండా ఇవ్వడం అనేది ఇది తప్పు. ఓకే. ఇది చాలా తప్పు. హ్మ్. అంటే తెలియకుండా ఏది చేసినా తప్పే. నాకు చెప్పి తీసుకెళ్ళొచ్చు గదా! నాకు అడిగి పుచ్చుకోవచ్చు గదా! అవును. మన ఎంత ఫ్రెండ్ అయినా ఆ టేబుల్ మీద ఏదో ఒకటి తీసుకెళ్ళాలంటే, ఓ పెన్ను అంతే తీసుకెళ్ళాలన్నా గదా! అవును. చెప్పి తీసుకెళ్ళాలి. అంతే గదా! చెప్పకుండా అనేది ఇది తప్పిది. కానీ చాలా. ఆ! పరిస్థితులు అలాంటివి. హ్మ్. అక్కడున్న పరిస్థితులు హ్మ్. ఎలా ఉంటాయంటే, చెప్పినోడు, తెచ్చినోడు, ఇచ్చినోడు ఇచ్చినోడంటే అక్కడ మనీ ఇచ్చేవాడు, అవును. పేమెంట్ చేసేవాడు. అవును. అందరూ ఆయనకి శత్రువులే అవును. ఈ విషయంలో. ఇంక ఏదైనా నువ్వు మాట్లాడు. కానీ దిస్ ఈజ్ మై పర్సనల్. వి నో ఎవ్రీథింగ్. హ్మ్. వాళ్ళు చెప్తారేమంటే, మాకు తెలియందేం కాదిది. మేము కాన్షియస్‌గానే చేస్తున్నాం. పడుకొని చేయట్లేదు, మత్తులోని చేయట్లేదు. ఆ! మత్తెప్పుడు కలుగుతుంది? మేము త్రాగిన తరువాత. అది మా అవును. బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఏదైతే డోపమైన్ అనే పదార్థం ఉందో, అది మనం తాగిన తర్వాత బ్యాలెన్స్ చేస్తుంది. ఈ హ్మ్. బ్యాలెన్స్‌కే ఇక్కడ లోబడిపోతున్నారు. అవును. తర్వాత ఇంకొక ప్రధాన కారణం వస్తుంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఆళ్ళు మాకన్నీ తెలుసు. నా నిద్ర నువ్వు పోతావా? నా నిద్ర నువ్వు పోతావా? సాధ్యం గాదు గదా! పోవుగా నా పక్కన పడుకుంటావు. నువ్వు నిద్రపోతావు. అవును. సరే నువ్వు చెప్పిన మాట నేను విన్నాను. ఈ స్థితికొచ్చాను. ఒక 4 రోజులు టైం ఇస్తావా? ఇస్తాను తీసుకో. 4 రోజులు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? నిద్ర లేదు. ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉండాలి? అది. అప్పుడు మనల్ని వాళ్ళు కౌన్సెలింగ్ చేస్తారు. హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్‌ని గాని, ఫ్రెండ్స్‌ని గాని నాకన్నీ తెలుసు. నాకు తెలియనిదేం లేదు ఇందులో. ఇన్‌కమ్ లేదని తెలుసు. సొసైటీ స్టేటస్ పోతుందని తెలుసు. ఉన్న ఉద్యోగం పోతుందని తెలుసు. జాబ్‌కెళ్ళకపోతే జీతం రావట్లేదని తెలుసు. చిన్న పిల్లలు నన్ను ఎగతాళి చేస్తున్నారని తెలుసు. అన్నీ నాకు తెలుసు. కానీ నా నిద్ర ఎవరు పోతారు? అంటే ఆయన ఆ పరిస్థితికొచ్చేసాడండి. రైట్. రైట్. తెలుసో తెలియకో అవును. ఫ్రెండ్‌షిప్ వల్ల ఇంకొక వల్ల ఆ పరిస్థితికొచ్చేసాడు. అప్పుడు ఏదైతే ఆయన తీసుకోవాల్సిన మోతాదు తీసుకుంటాడో అప్పుడు ఈక్వాలిటీ అవుతుంది. ఓకే. సో, అందుకని ఆయన ఇష్టపడతాడు. దానికి ఖచ్చితంగా మనము లోబడి ఆయనకి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటదండి. ఓకే. ఓకే. సూపర్. అయితే ముందు చెప్పుకున్నట్టుగా మా నాన్న తాగుబోతు అని చెప్పినా, వాళ్ళ అన్న తాగుబోతట అట్లా, వాళ్ళ ఫాదర్ తాగుబోతట అంటే, ఆడపిల్ల పెళ్లి సంబంధాలు ఎన్నో చెడిపోతాయి నిజం చెప్పాలంటే. అసలు వాళ్ళ నాన్న తాగుబోతటరా, వాడు తాగుబోతట, వాళ్ళ అన్న తాగుబోతంటే ఎవడు రాడసలు సంబంధానికి. ఇట్లా ఎన్నో బాధలు పడుతున్న కుటుంబాల్లో మళ్ళీ జోష్ అంటే మళ్ళా వెలుగులు నింపాలంటే, మీ వైద్యం ద్వారా ఎన్ని రోజులు పడుతుంది ఖచ్చితంగా? సరే వైద్యం అనేది ఒక సిస్టమ్ ఉండదండి. ఓకే. అది డిపెండ్ ఆన్ కేస్ హిస్టరీ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఓకే. డయాగ్నోసిస్ ఉంటుంది. ఓహ్! సో, డిపెండ్ ఆన్ డయాగ్నోసిస్. తర్వాత చాలామంది మనం చెప్పే మాట వినేవాళ్ళు ఆ! కూడా ఉంటారు. వినని వాళ్ళు కూడా ఉంటారు. సో, ఈ సిస్టమ్ అయితే గనుక ఎగ్జాక్ట్‌లీ వితిన్ ది 3 మంత్స్‌లో ఇదంతా క్లోజ్ చేయొచ్చండి. వావ్! సూపర్బ్. ఆ! కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి. ఆ! ఎందుకంటే అప్పటికే చాలా హార్మోన్స్ డ్రై అయిపోయి ఓకే. కొన్ని షివరింగ్స్, ఓకే. బీపీ పెరుగుట హ్మ్. ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ మనకి విత్‌డ్రా సింప్టమ్స్ ఇవన్నీ వస్తాయండి. అచ్చచ్చా! ఓకే. అవి మేము ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. ఈ వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు గార్డియన్స్ ఎవరుంటారో, పేరెంట్స్ ఎవరుంటారో వాళ్ళతో మేము ఫాలో అవుతూ ఉంటాం. హ్మ్. సో, ఆ ఫాలో అవుతూ ట్రీట్మెంటు మారుస్తూ ఉంటాం. సో, ఎనీహౌ వ్యక్తికి తెలియకుండా అయితే గనక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% మనం కోట్ చేయొచ్చండి. చేయొచ్చు. 100% చేయొచ్చు.